హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాలా శివశంకర్ వ్లాగ్స్. ఈరోజు బాలా శివశంకర్ వ్లాగ్స్లో మనం ములక్కాయ టమాటో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలి. మనం ఏ కర్రీ చేసినా కూడా టమాటో ములక్కాయ లేదా ములక్కాయ కర్రీ వండినా కూడా ఆ మునక్కాయ అనేది కొంచెం పుల్లలుగాను గట్టిగాను ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పినట్టు కనుక చేస్తే ములక్కాయ సాఫ్ట్గా వస్తుందన్నమాట తినేటప్పుడు కూడా. అలాగే మనం ములక్కాయల్ని కట్ చేసి బాగా శుభ్రం చేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి నీళ్ళల్లో ఇలా వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ములక్కాయని ఎక్కువగా ఉడకనివ్వకండి, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. అలా హాఫ్ బాయిల్ అయిన మునక్కాయని తీసి పక్కన పెట్టుకోండి, నీళ్ళన్నీ వంపేయండి. ఈలోపు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే టమాటోని కట్ చేసి సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ టమాటో గురించి ఒక చిన్న చిట్కా చెప్తాను. అలాగే మనం నీళ్లు వంపేసిన మునగకాయల్ని ఇక్కడ హాఫ్ బాయిల్ చేసిన మునక్కాయల్ని నీళ్లు వంచేసి చన్నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ వేసి బాండీలో అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దానిలో ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవనివ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఆ తర్వాత మనం కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత అలాగే దానిలో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రతిదీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాము. అలాగే దానిలోనే కారం, కూరకి సరిపోయినంత కారం వేసుకోవాలి. అలాగే దాన్ని కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా మనం కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం సన్నగా కట్ చేసిన టమాటో ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న చిట్కా చెప్తానన్నాను కదా, అదేంటంటే మనం సన్నగా కట్ చేసిన టమాటో ముక్కల్ని అలా ఫ్రై చేయటం వల్ల త్వరగా గుజ్జు అనేది వస్తుంది. అలా కాకుండా మనం ఈ టమాటో ముక్కల్ని ఒక టమాటోని 4 ముక్కలు చేసి వేరే బౌల్లో వేసి కొంచెం సాల్ట్ వేసి కనుక కొంచెం ఒక టీ గ్లాస్కి సగానికి వాటర్ పోసి కనుక మనం దాన్ని హాఫ్ బాయిల్ చేసుకుంటే జ్యూస్ అనేది బాగా వస్తుంది. అలాగే ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయిన టమాటా ముక్కలు మసాలాలో కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పొడి జీరా పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిలో మనం హాఫ్ బాయిల్ చేసుకొని చన్నీళ్ళల్లో పెట్టుకున్న మునగకాయ ముక్కల్ని వేసుకొని ఉడికించుకోవాలి. అలా చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత మీకు సాల్ట్ సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకొని, నాకు సరిపోలేదు కాబట్టి మళ్ళీ యాడ్ చేశాను. ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం గార్నిష్ లాగా వేసుకోవచ్చు, లేదా ఉడికేటప్పుడు వేసుకున్న తర్వాత మీకు చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని కొంచెం దగ్గరగా ఉడకనివ్వండి. ఆ తర్వాత వేరే బౌల్లో తీసుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ లేదా దీన్ని మీరు దోశలో కూడా తినొచ్చు. కావాలంటే ట్రై చేయండి.